విశాఖపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. శివరామకృష్ణ, ప్రెసెంట్ అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, మరి ముఖ్యంగా అక్కడ స్టూడెంట్స్ ఏమంటున్నారు, ఆ కుటుంబం ఏమంటుంది? శివరామకృష్ణ. మమతా డిగ్రీ కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయి తేజ అయితే మహిళా లెక్చరర్ అయితే లైంగిక వేధింపులు చేసి తట్టుకోలేక అయితే సాయి తేజ అయితే ఈ నేపథ్యంలో మాకు న్యాయం జరగాలని చెప్పి ఈ మొత్తం సాయి తేజ కుటుంబీకులైతే రోడ్డు మీద కూర్చొని మొత్తం అంతా బ్లాక్ చేశారు. ఇంకో చూడండి సార్, వీళ్ళు బ్యానర్లు అవి పెట్టి వీళ్ళు నిజంగా ఈ నినాదాలు అయితే చేస్తున్నారు. మాకు కాలేజ్ యాజమాన్యం మొత్తం అంతా మాకు చూడాలి, యాజమాన్యం అంతా అసలు స్పందించలేదని చెప్పి మొత్తం అంతా మనం చూడొచ్చు. ఇక్కడ ప్రతిదీ రోడ్ అయితే బ్లాక్ చేశారు. పోలీసులు అయితే ఎక్కువగా మోహరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు న్యాయం జరగాలి, లేకపోతే మేము ఊరుకునే లేదని చెప్పి చెప్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం వీళ్ళకి ఏబీవీపీ నాయకులు అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు మొత్తం అంతా ఎట్టి పరిస్థితుల్లోనే మా సాయి తేజకి అయితే న్యాయం జరగాలని చెప్పి చెప్తున్నారు. వీ వాంట్ జస్టిస్ అని చెప్పి కాలేజ్ ముందైతే మటుకి ఈ బ్యానర్ పెట్టి, సాయి తేజ బ్యానర్ పెట్టి మొత్తం అంతా వీళ్ళు ఆందోళన అయితే చేపట్టారు. సమతా డిగ్రీ కాలేజ్ ఎదురుకుండా మనతో పాటు స్టూడెంట్ యూనియన్ నాయకులు ఉన్నారు. చెప్పండి, ఏం చెప్తారు? మీకు ఎలా న్యాయం కావాలి? ఏదైతే ఈరోజు సాయి తేజకు న్యాయం జరగాలి. ఈరోజు అబ్బాయి మళ్ళీ తిరిగి రాడు, కానీ కుటుంబాన్ని ఆదుకొని ఆ తల్లిదండ్రుల్ని వాళ్ళ చెల్లిని చదివించేలా అయినా కూడా ఈ యాజమాన్యం చూడాలి. ఆ కుటుంబం యొక్క న్యాయం అన్ని ఇంకా తర్వాత ఏం చెయ్యాలి అనేది కూడా ఈ కాలేజీ యాజమాన్యం చూడాలి, లేదంటే ఈ గవర్నమెంట్ చూడాలి. ఏమన్నారు? కాలేజీ యాజమాన్యం ఎలా స్పందిస్తుంది, ఏం చెప్తున్నారు? కాలేజీ యాజమాన్యం కొంచెం కూడా నిమ్మక నీరెత్తినట్టు విధంగా ఇక్కడ ఇంత పెద్ద జరుగుతున్నా కూడా రోడ్డు బ్లాక్ చేసి తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి సంఘాలు వచ్చినా కూడా నిమ్మక నీరెత్తినటువంటి విధంగా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా సాయి తేజకి న్యాయం జరిగే విధంగా మాత్రం ఏ విధంగా కూడా చేయట్లేదు. మేము చెప్తున్నాం, ఏబీవీపీ తరఫున మా పూర్తి సపోర్ట్ సాయి తేజ ఫ్యామిలీకి, అలానే వాళ్ళ బంధువులకి, విద్యార్థులకి ఉంటుంది. సొంత కాలేజ్ యాజమాన్యం ఏదైతే ఉంది ఇప్పటికి కూడా ఇదే నిర్లక్ష్య వైఖరి ఇంకా కొనసాగిస్తుంది. వారికి కొమ్మకాస్తున్నటువంటి పోలీసులు కూడా మా ఈ ఉద్యమాన్ని ఆపాలని చెప్పేసి, మా విద్యార్థి యొక్క గొంతుని అణగదొక్కాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు తప్ప సాయి తేజ అనే అమాయకత్వాన్ని ఈ రోజు ఈ సొంత కాలేజ్ యొక్క లైంగిక వేధింపుల వలన, వారి యొక్క హెరాస్మెంట్ వలన బలికొన్నటువంటి ఈ సాయి తేజ న్యాయం జరిపించే విధంగా ఎలాంటి చర్యలు కూడా మాకు ఈరోజు కనపడట్లేదు. ఏమన్నా కొన్ని డిమాండ్ చేస్తాం ఏంటంటే, సాయి తేజ విద్యార్థి యొక్క కుటుంబ సభ్యులకి వారు ఎంతో కొంత నష్టపరిహారం చెల్లించి వారి కుటుంబ సభ్యులు విద్యార్థులందరి సమక్షంలో క్షమాపణ జరగాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. నిజంగా సాయి తేజ కుటుంబానికి అయితే మొత్తం న్యాయం చేయాలని చెప్పి మొత్తం అంతా లాక్ చేస్తుంది. మొత్తం గేట్ లాక్ చేయడం పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం సాయి తేజ కుటుంబ సభ్యులు మొత్తం ఎంవీపీ రోడ్డు మీద బైఠాయించి మాకు న్యాయం జరగాలి, సాయి తేజ కుటుంబ సభ్యులకి అయితే మటుకి అఖిల భారత విద్యా పరిషత్ అయితే అండగా నిలుస్తాము, సాయి తేజ కుటుంబానికి అయితే న్యాయం జరగాలని చెప్పి తెలియజేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూడొచ్చు, నిన్నటి నుంచి సాయి తేజ తల్లి ఈ నిజంగా నా కొడుకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదని చెప్పి ఈ తన రోదన చూస్తుంటే నిజంగా ఎవరికైనా బాధ కలుగుతుంది. మరొక పిల్లలు నా పిల్లలు కూడా బయటకు రావడానికి మా పిల్లడు పోన్నాడు, ఆవిడ నిండే పోనాడు, మా పిల్లడు ఆవిడ నిండే పోనాడు. తల్లినే చూసుకోండి, చదువు చెప్పే వాళ్ళు ఎంత దైవతో సమానమైన వాళ్ళు. మనకంటే తల్లిదండ్రులు కంటే వాళ్ళు భయం చెప్పి చదివించాలి. వాళ్ళు తల్లిదండ్రులకు ఆదుకోవాలి వాళ్ళు, కానీ వాళ్ళే ఎంత టార్చర్ పెట్టి మా అబ్బాయిని అలా చంపిస్తారు. వాళ్ళు చంపిస్తారు మేడం వల్ల నా కారణంగా చచ్చిపోడు కాబట్టి మాకు న్యాయం కావాలి, దాన్ని జైలు చచ్చారు. ఏదైనా ఈ సాయి తేజ విషయంలో ఈ కాలేజ్ యాజమాన్యం అసలు ఎట్టి పరిస్థితుల్లోనే అయితే తను స్పందించట్లేదు. అయితే ప్రధానంగా సాయి తేజ తండ్రి అయితే ఉన్నాడు. సాయి తేజ ఏమన్నారు ఇప్పుడు ప్రధానంగా? అయితే సార్ రాత్రి నుండి ఇప్పుడు వరకు కూడా ఈ న్యాయం కూడా మాకు చేస్తామన్నారు. డిప్యూటీ కలెక్టర్ గారు చెప్పారు, సిపి గారు చెప్పారు, అలాగే మన పిఏ గారు చెప్పారు. వాళ్ళ మేరకు మనం ఎందుకులే పోనీ ఒక అవకాశం మనం ఇద్దాం అని చెప్పి మేము కూడా ఆ ఓపికతో మా అబ్బాయి ఉన్న ఒక బాధతో ఉన్నా సరే వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి కదా. గవర్నమెంట్ ఒక ఉద్యోగులకి మనం ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాం? ఇది ఆంధ్రప్రదేశ్, ఇది
మన పిల్లలు సరే వాళ్ళకి అంత ఓపికగా మనం అవకాశం ఇచ్చినప్పుడు వెంటనే తెల్లవారేసరికి మనకి వాళ్ళు ఏదో ఒకటి స్పందించి మనకు న్యాయం జరిగేలాగా చేయాలి వాళ్ళు. కానీ ఏది కూడా కనీసం మాకు ఇగో ఇలా చేద్దాం, ఏ అబ్బాయి ఏరి, ఆ పేరెంట్స్ ఏరి, వాళ్ళ ఉన్న తాలూకాలు వేరి, ఆయనతో మాట్లాడదాం, పలానా దగ్గర రండి, పలానా దగ్గరికి ఇచ్చేయండి. అందరికీ ఉంటారు సార్, పేదోడు ఇంకొకడు ఉంటాడు, ఇంకొకడు పుడతారు సార్. వాళ్ళే పుట్టలేదు, వాళ్ళు మనుషులే బయటకు వస్తారు కదా. పుట్టుకోకూడదని చెప్పే కదా మేము రాత్రి గొడవ చేయలేదు. మేము మా పిల్లడు ఇక్కడ చదువుకోవాలని మేము పెట్టి వీళ్ళందరూ రాకపోయినా సరే ఎక్కడ తీసుకెళ్ళాలంటే అక్కడ తీసుకెళ్తాను సార్. ఇది కంపల్సరీగా ఇది నా కొడుక్కి న్యాయం జరిగినంత వరకు నేను పోరాడుతాను సార్. ఇంకొక రోజు పెంచుకుంటూ పోతే ఇచ్చికిపోయి వెళ్ళిపోతారు, వాళ్ళేం పీకుతారులే, మనం డబ్బున్నోళ్ళమే అని చెప్పేసి అలా అదేమో అన్నమాట. అంతే ఏం లేదు. కానీ చాలా గొడవలు అవుతాయి, చాలా పెద్ద ఎత్తున మేము ధర్నా చేస్తాం. ఈరోజు కాదు, నెల రోజులైనా 10 లక్షలు ఖర్చు అయినా ఇక్కడే కూర్చొని ఉంటాం. ఆ పోస్ట్ మార్టం చేసిన ఆ పిల్లని తెచ్చి కూడా ఈ క్యాంపస్లోనే వేస్తాను. నేను దహన కార్యక్రమాలు అయితే చేయను. నాకు న్యాయం జరిగినంత వరకే. నా కొడుకు అలాగే చనిపోయాడు, నేను మనిషిని ఇచ్చాను ప్యానంతో, నాకు డొక్కు నేనేం చేసుకుంటాను? కాలిస్తేటి ఇక్కడ పడిస్తేటి. నాకు కావాల్సింది నా కొడుకు ప్యానాలు పోయాయి, నేను ఇక్కడ పడిస్తేటి, ఆయన కాలిస్తే దహనం చేశాను అంటారు, పడిస్తే వాళ్ళ క్యాంపస్ దగ్గర పడిసి పోయాడు అంటారు. నాకు న్యాయం నా కొడుకు జరిగినంత వరకు కూడా ఈ పోరాటం ఆగేది లేదు సార్. అది సీఎం గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ మీడియా చేరాలి. దయచేసి నేను వార్నింగ్ ఇవ్వట్లేదు సార్. నా బాధ, నా ఆవేదన అనేది ఆ యాజమాన్యానికి, వీళ్ళందరికీ తెలియాలి. నాకు తగిన న్యాయం పోలీసు వారు నాకు మీ మీడియా తరపున నాకు జరగాలి. న్యాయం అంటే ఏంటి? ఏం జరగాలి? న్యాయం అంటే నాకు వాళ్ళిద్దరి మధ్య ఆయన మధ్య ఉంది, మేమేం చేయలేదు. కొంచెం ఓపిక పట్టి దయచేసి మాట్లాడదాం, పక్కకు రండి. ఒక పెద్దవారు ఉన్నారు, మీ పెద్దవాళ్ళు తీసుకురండి, మీ ఫ్యామిలీ ఎవరున్నారో నెంబర్కి తీసుకురండి. ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఏదనేది స్పందించాలి కదా సార్. స్పందించాలా లేదా? ఇప్పటికి వచ్చి రెస్పాన్స్ లేదు. వాళ్ళేమో ఏసీ రూములు అంట, మాకేమో తిండి తిప్పలు లేకంటే రోడ్లు అంట. నా కొడుకు చనిపోయింది కాక నాకు ఈ తిప్పలు పెడతారా? ఇంకా వాళ్ళు ఉండే ఎంత డబ్బు ఉంది సార్ ఆయన దగ్గర? కరగేస్తాను అవసరమైతే బిల్డింగులు కొట్టిస్తాను. అంత సత్తా ఉంది నాకు. మాకు న్యాయం జరగాలి. మా మనిషి ఎలాగైనా పోయాడు, ఆ మనిషి మీద న్యాయం అయితే జరగాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడుకొచ్చి కాలేజ్ యాజమాన్యం అయితే మాకు స్పందించట్లేదు. కాలేజ్ యాజమాన్యం వచ్చి అసలు ఎందుకు అని చెప్పి మాకు క్లియర్ డీటెయిల్స్ అయితే కావాలి. అంతవరకు మేము ఇదే న్యాయ పోరాటం చేస్తామని చెప్పి సాయి తేజ తండ్రి అయితే చెప్తున్నారు. అయితే కేజీహెచ్ఓ మార్చురీలో అయితే బాడీ అయితే ఉంది, బాడీ అయితే ఇంకివ్వలేదు. అయితే వీళ్ళు కాలేజీ వాళ్ళు స్పందించట్లేదని చెప్పి ఈ సాయి తేజ తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ మొత్తం సమతా డిగ్రీ కాలేజ్, ఎంవీపీలో ఉన్న సమతా డిగ్రీ కాలేజ్ వద్దకు అయితే వచ్చి ఆందోళన అయితే చేస్తున్నారు. మొత్తం రోడ్ల మీద బైఠాయించి వాళ్ళు నిరసన అయితే తెలియజేస్తున్నారు. బైఠాయించి వీళ్ళంతా చూడొచ్చు, మనం అదంతా చూస్తాం, కుటుంబ సభ్యులంతా బైఠాయించి అయితే న్యాయం చేయాలి, న్యాయం చేసేంత వరకు మేము ఈ ఆందోళన విరమింప చెయ్యమని చెప్పి ఈ సాయి తేజ తల్లిదండ్రులు అయితే ఒక్క నుంచి అయితే తెలియజేస్తున్నారు. ఇది ఈ సమతా డిగ్రీ కాలేజ్ దగ్గర వద్ద ఉన్న ఈ సాయి తేజ తల్లిదండ్రుల బంధువులు చేస్తున్న నిరసన కార్యక్రమం. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ టీవీ, విశాఖ ఎంవీపీ కాలనీ వద్ద నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.